ఈరోజు సిచ్యువేషన్ చూస్తే మీరైతే షాక్ అవుతారు. పెళ్ళికి వెళ్ళాలి అస్సలు సెట్ అవ్వట్లేదు. సిచ్యువేషన్ అస్సలుకి అర్థం అవ్వట్లేదు. ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేది పిచ్చిగా ఉంది. దానికి తోడు గందరగోళం చేసి పెట్టింది. 2 రోజుల ముందు సర్ది పెట్టుకోవాల్సిన బ్యాగ్ ఈ రోజుకు కుదిరింది. ఇదే రోజు వెళ్ళాలి. అయితే ఈ వీడియో మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇంకా నేను ఇదే రోజు ప్యాకింగ్ చేస్తున్నాను. అందుకే మొహం ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, లేచిందంటే ప్యాకింగే మొదలు పెడుతున్నా అండి. బట్ మళ్ళీ అవుడా అవుతుంది. ఇంకా గంట పడుతుంది. అసలు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనే సిచ్యువేషన్ అర్థమవుతలేదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లైఫ్ వ్లాగ్స్. వీడియోస్ రావడానికి అయితే చాలా టైం తీసుకున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టలేదు, కానీ తప్పదు కదా, ఒక్కటని ఇన్ని రోజులు పెళ్ళికి విషయంలో చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం కదా. మీరు ఎలా తీసుకెళ్తారు, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. మీరు కూడా ఇంకా నేను తీసుకెళ్ళేటివి అయితే చెప్తాను, మీరు ఇలానే తీసుకెళ్తారా, ఇంకేమన్నా ఎక్స్ట్రా తీసుకెళ్తారని కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ఫస్ట్ అయితే ఇంకా ఈ మేకప్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటున్నాను. మేకప్ అంటే పెద్దగా అస్సలు చేసుకోనండి నేను. కాకపోతే మా పాపకి ఈ లిక్విడ్స్ అవే ఇంకెక్కడ పోతే సుస్థ అయితే అంటే పాప ఐటమ్స్ అయితే మెయిన్ కదా. ఆమెకు సంబంధించినవి ఫస్ట్ బాడీ లోషను, ఇంకా ఆమెకు ట్రీట్మెంట్ ఏమంటారు అన్ని మందులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సిరప్స్ అన్నీ ఫస్ట్ సిరప్స్ పెట్టుకొని నేను ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా దానికి ఇంకా ఈ మేకప్ ఐటమ్స్ అయితే చాలా రోజులు అయితే తీసుకొని పర్పుల్ యాప్లో ఆర్డర్ పెట్టాను. ఈ యూజ్ చేయని ఈ ఎండలకు అసలు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు. డ్రెస్సులు శారీ కట్టినా కూడా ఇబ్బంది అని ఫీల్ అవుతాం, కానీ తప్పదు కదా. పెళ్ళి కంటే ఉందాం, సిచ్యువేషన్ బట్టి రెడీ అయితేనా నా పాపతో కుదరదా, ఒకవేళ తెచ్చుకోలేని ఫీలింగ్ వద్దు, ఓపెన్ చేస్తే అనేసి ఇవైతే పెట్టేసుకుంటున్నాను. ఈ చిన్న బ్యాగ్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇందులో అన్నీ సెట్ అవుతాయని పెట్టుకుంటున్నాను. అసలు ఇలా అయితే ఇంకా ఒక దువ్వెన అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక పౌడర్ డబ్బా వాళ్ళని అడగలేం కదా, ఆడవిల్లో ఉంటారు. ఇంకా ఇవైతే సర్దేసుకొని అక్కడ పెట్టేస్తాను. ఇంకా బ్యాగ్ విషయానికి వస్తే అసలు 15 రోజుల ముందే ఈ బ్యాగ్ ఊరికేంచి వచ్చి వేరే ఊరికేంచి వచ్చి ఈ బ్యాగులో కొన్ని 2 చీరలు అయితే పెట్టాను. మొన్న వీడియోస్లో చూస్తే నేను శారీ కోసం ఈ ఐరన్ పీస్ పెట్టుకున్నాను కదా, అది సింపుల్గా ప్యాక్ చేసుకున్నది అయితే ఇట్లా తీసి పెట్టాను. ఇంకా నాకు ఏం ఐడియా రాలేదు. గంట సేపు ఆలోచించి లేచినాక ఇంకా మొత్తానికైతే ఇది చూసారు కదా, ఎల్లో కలర్ శారీ అయితే ఇంకా హల్దీ ఫంక్షన్కి సెట్ అవుతుందని ఇది పెట్టుకుంటున్నా. ఒకటి డిన్నర్కి, చిన్న డిన్నరే, దానికి ఒకటి కట్టుకోవాలి, పోయేటప్పుడు ఒక శారీ కట్టుకోవాలి, అలా ఆలోచించేసానండి. ఇంకా ఫస్ట్ ఇది ఒకటి చిన్న డిన్నర్కి, ఇది హల్దీ ఫంక్షన్ సెట్ అవుతుంది. పట్టు చీర కట్టుకొని ఇప్పినాక ఒకటి కట్టుకోవడానికి అనేసి ఇది ప్యాక్ చేసుకుంటున్నాను. ఈ చీర పట్టుకున్న చీరను, ఇది శారీ పట్టు చీర వదిలేసినాక అది ఇప్పి ఇది కట్టుకోవాలి. ఇంక ఇది హల్దీ ఫంక్షన్కి, ఒక చిన్న డిన్నర్కి. అసలు ఈ బ్యాగ్ అయితే సెట్ అవ్వట్లేదు. ఒక పెద్ద బ్యాగ్ అయితే తీసుకోలేదు. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడే అన్నీ గుర్తొస్తాయి, ముఖ్యంగా మన లేడీస్కి కదా. నా విషయం అయితే అలా జరుగుతుంది. అసలు కొంతమంది ముందే లగేజ్ ప్యాక్ చేసుకుంటారు ఇంటివన్నీ వచ్చినప్పుడు, కానీ నాకు అసలు అలా కుదరదు. ఎందుకు ఐడియాలు రావు అనిపిస్తుంది. ఇప్పుడు ఏ టైం అయినా పోయే రోజు అప్పటికి హడావిడి పడతాం. మా వారు అందుకే తిడతారు, నీకు ఎంత టైం ఇచ్చినా రెడీ అవ్వడానికి కుదరదు అంటారు. దానికి తోడు ఇప్పుడు మా పాప కూడా ఉంది కదా నాకు, తనది సెట్ చేసుకోవాలి, నా సెట్ చేసుకోవాలి. గందరగోళమై ఏది పెట్టుకుందని మళ్ళీ వెనకకు ముందు సార్లు ఆలోచించుకుంటూ ఇవైతే చదువుకున్నాను. ఇంకా మా పాప డ్రెస్సులు, తనకి ఇది పెళ్ళిళ్ళు వేసుకోవాలి. లంగా జాకెట్ ఉంది కానీ తను వేసుకోవట్లేదు, ఇది కూడా బలవంతంగా వేయాల్సిందే. ఇది ఒక్కటే నా గ్రాండ్గా ఉంది అనేసి తనకి ఇది సెట్ చేస్తున్నాను. ఇందులోనే పడతాయి పట్టవా, పెద్ద లగేజ్ ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఇంకా మా వారికి ఒకటి పెట్టుకోవాలి, నాకు మా పాప కలిపి ఒకటి పెట్టుకోవాలని ఇంకా కవర్లు అయితే సర్దుతున్నాను. డ్రెస్లలో ఏ డ్రెస్ నచ్చింది, మా పాప డ్రెస్ కానీ నా శారీలో ఎల్లో అండ్ నేను చదివిన పట్టు శారీ, ఈ నార్మల్ శారీ ఏది నచ్చిందో కామెంట్ చేయండి అండి. అసలుకి మన ఆడవాళ్ళకి ఈ కామన్ ప్రాబ్లం కదండి, ఈ డ్రెస్ శారీస్ చదువుకోవాలి పెళ్ళి కోసము అంటే కదా. అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మా పాపకైతే మళ్ళీ బ్లూ కలర్ డ్రెస్ కూడా తీస్తున్నాను. మీరు తప్పకుండా ఇలాంటివి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ కామెంట్ అయితే చేయండి. మా పాప డ్రెస్లో ఏ డ్రెస్ బాగుంది, తనకి ఏది బాగాలేదు, నా శారీలో ఏది బెటర్గా ఉంది, ఇంకా మీకు వీలైతే తర్వాత పిక్స్ కూడా పెడతాను. అంటే పెళ్ళికి వెళ్ళొచ్చినాక నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అప్పటి వరకు అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఇవి ఇంత సదిరాను కానీ బ్యాగ్లో ప్లేస్ సరిపోవట్లేదండి, ఏం చేయను.
ఈ మందులు అయితే ఇంకోటి మిస్ అయ్యాను. ఈ చెప్పాను కదా మా సిరప్ అయితే పాపది ఎక్కువ డోస్ అయితే తీసుకుందండి తనకి. నేను బ్యాగు తీసిపెట్టే ముంగలు కింద పెట్టాను లేవలేదు కదా అనేసి. ఇవి తీసేసుకొని తాగింది. ఆ టెన్షన్ తోటి హాస్పిటల్కి వెళ్ళాము. ఏమైనా ప్రాబ్లంకి ఈ మధ్యన దగ్గు మందులు అసలే మంచి రావట్లేదు, ఎఫెక్ట్ లివర్ ఎఫెక్ట్ అంటున్నారు కదా. ఆ ప్రాబ్లం అయితే గుర్తొచ్చి ఇంకా నేను కక్కియడానికి చూసినా కక్కలేదు. అయితే ముందు రోజే అవ్వాల్సింది ప్యాకింగ్ అంతా. అదే రోజు పోయేటప్పుడు అవుడవుతుందని నేను ముందే రెడీ అయ్యేదంతా ఇట్లా క్రియేట్ చేసింది మా పాప. ఇంకా తప్పదని మళ్ళీ ఇక అవన్నీ క్లిప్స్ మర్చిపోయాను ఈ బ్యాగ్లో. ఇంకా అవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డే అంతా హాస్పిటల్లో ఉండొచ్చాను. అంతా వాంతింగ్ చేపించేసి ఇక వేరే మెడిసిన్ పెట్టారు. మళ్ళీ సర్ది జ్వరం వస్తాయి కదా, అన్ని మెడిసిన్ అన్నీ ఇలానే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ గందరగోళంలో నేను ఇక ఆవిడ జుట్టు కూడా వేసుకోలే, ఏం వేసుకోలే, ప్యాకింగ్ మొదలు పెట్టాను. చాలు చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బ్యాగ్ అస్సలు సెట్ అవ్వట్లేదు. మళ్ళీ మనం మర్చిపోతానా, అక్కడికి వెళ్ళాక గందరగోళమా, ఉండనిస్తుందా మా పాప అక్కడికి వెళ్ళాక తెలియదు. కానీ ఇవైతే 2-3 బ్యాగులు అయితే ఒక్క బ్యాగ్ ఉంటే బాగుండేదని చాలా మటుకు అనిపించింది. ఈ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేసి ఉంటారు. అసలే ఐడియా నాలెడ్జ్ లేకుంటే పెళ్ళికి వెళ్ళా ఏం తీసుకెళ్ళాలని. నాకైతే యథావిధి ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా అదే రోజు కుదురుతుందండి. ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నా కూడా కుదరదు. ఇలా ఈసారి కూడా ముందే ప్లాన్ చేసుకున్నా అంటే మా పాప అది ఇట్లా అయిపోయిందనమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినందుకు ఇలా లేట్ అయింది. ఇక అన్నీ ఇంకా స్టిక్కర్స్ అందులో పట్టట్లేదని మళ్ళీ వేరే ప్యాకింగ్ చేస్తున్నాను. అదొకటి ఇదొకటి ఇలా అయిపోయిందనమాట. ఈ గందరగోళం మధ్యలో మా పాప సిచ్యువేషన్ కూడా ఇలా వచ్చింది. సర్లే, ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయేంటి, అంతే కదండి. ఇంకా ఈ సిచ్యువేషన్ అయితే ఇలా పే చేసి రెడీ అయితే అయిపోయాను. కొత్త బట్టలు అయితే తెచ్చాను. హెల్దీ ఫంక్షన్ కోసం ఫ్రాక్స్ పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వీడియో ఇదైతే ఫస్ట్ వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. ఇంకా రెండవది మూడోది ఇంకా షార్ట్లలో కానీ నార్మల్ వీడియో కానీ పెట్టేస్తాను అక్కడికి వెళ్ళినాక. అయితే ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇన్ని బ్యాగ్స్ వేసుకొని స్కూటీ పైన ఎండలకు పెట్రోల్ కూడా తక్కువ ఉంది, దొరకట్లేదు స్టాకేజ్ అని బండి పైన బయలుదేరామన్నమాట. ఇన్ని బ్యాగ్స్ స్కూటీ పైన ఛార్జింగ్ బండి తెచ్చి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నా వీడియోలు చూస్తూనే ఉండండి. కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.